అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేటి ప్రాధాన్యమైన తాజా సమాచారాన్ని పరిశీలిస్తే అందరికీ నమస్కారం. నిన్నటి దినము జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే తెలుగుదేశం పార్టీ వెన్నుపోటు కార్యక్రమాలు ఎక్కువ చేస్తుందని ఆయన చెప్పకనే చెప్పినారు. వెన్నుపోటు అంటే సొంత బాబాయిని గొడ్డలతో నెట్టి చంపడాన్ని వెన్నుపోటు అంటారు. అట్నే సొంత చెల్లికి ఆస్తిలో భాగం ఇవ్వకుండా శోభకు గురి చేసి ఆమెను నానా విధాలుగా ఇబ్బంది పెట్టడం అనేటువంటిది కూడా వెన్నుపోటు అంటారు. అలాగే పేదలకు ఆకలిని తీర్చే అన్నా క్యాంటీన్ను కూడా ఆయన లేకుండా చేయడం జరిగింది. దాన్ని వెన్నుపోటు అంటారు. అట్నే కరెంటు ఆయన ఎలక్షన్లప్పుడు కరెంటు 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తామని చెప్పి అబద్ధాలు ఆడి 2 యూనిట్ల కరెంటును ఫ్రీగా ఇవ్వకుండానే కాకుండా ప్రతి సంవత్సరం కూడా 2-3 సార్లు కరెంటును ఛార్జీలు పెంచడం జరిగింది. ఈ ఛార్జీలు పెంచడం ద్వారా బడుగు బలహీన ప్రజలు మధ్యతరగతి వాళ్ళు కూడా ఎంతో క్షోభం అనుభవించారు. దాన్ని వెన్నుపోతుంటారు. అలాగే పెన్షన్ 2000ది 3000 చేసేందుకు దాదాపు 5 సంవత్సరాలు పట్టింది ఆయన. అది వెన్నుపోటు కాదా? అట్నే దళితులకు ఆయన చాలా అన్యాయం చేశాడు. దళితుడైనటువంటి డాక్టర్ సుధాకర్ గారిని నడి రోడ్డు మీద చంపి దళితులకు చాలా అన్యాయం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే యువతకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి జాబ్ క్యాలెండర్ ఏర్పాటు చేస్తానని చెప్పి యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచాడు. అది వెన్నుపోటు కాదా? అట్నే పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని మహిళలకు చెప్పి ఆయనే సొంత ప్రభుత్వం వాళ్ళతో మద్యపానాలు దుకాణాలు ఇంకా ఇదివరకంటే కూడా ఎక్కువ పెట్టి అట్లనే బార్లు కూడా పెట్టి ఈ యొక్క మద్యపానం వలన ఎన్నో కోట్లు సంపాదించడం జరిగింది. అంటే అది మాట తప్పడం వెన్నుపోటు కదా? అట్నే మన ఆంధ్రప్రదేశ్కు రాజధాని అంటే ఏదో కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాం. అమరావతిని భూములు ఇచ్చిన రైతులను నడి నీళ్ళలో ముంచి వాళ్ళు ధర్నాలు చేస్తే వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళని చిత్రహింసలు పెట్టడం వెన్నుపోటు కదా? ఇలాంటివన్నీ వెన్నుపోట్లు ఆయన చేసి తెలుగుదేశం పార్టీ మీద దొబ్బడం ఎంతవరకు సమంజసము మీరే గమనించాలి. అలాగే బనగానపల్లి పట్టణాన్ని విషయానికి వస్తే బనగానపల్లి పట్టణము బాగుండాలా, బనగానపల్లి పట్టణము పరిసర ప్రాంతాలు సుభిక్షంగా ఉండాలా, ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతో గత 8 నెలల నుంచి కూడా బీసీ ఇంద్రారెడ్డి గారు ఎక్కువ కష్టపడుతున్నారు. ప్లాస్టిక్ నిర్మూలన చేయాలనే ఉద్దేశం ఒకటి, ప్లాస్టిక్ నిర్మూలన కూడా దాదాపు 20% వల్ల అయింది. అలాగే గోవులు కూడా రోడ్ల మీద అడ్డదిడ్డంగా తిరుగుతుంటే వాటిని గోశాలకు తరలించింది. గోశాలకు తరలించడమే కాకుండా వాళ్ళ సంరక్షణ కోసం తవుడు గడ్డి అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పర్యావరణ పరిరక్షణ ఉండాలా, చెరువులు బాగుండాలా అనే ఉద్దేశంతో రాబోయే వినాయక చవితికి కూడా మట్టి విగ్రహాలు ఏర్పాటు చేయాలని అక్కనే దాదాపు 50,000 రూపాయలు కూడా అడ్వాన్స్, వాళ్ళు 2 లక్షలు అడ్వాన్స్ కావాలంటే మిగతా వాళ్ళ తరలో ఇప్పించి అక్క కూడా 50,000 అడ్వాన్స్ చేతించి ఇవ్వడం జరిగింది. అలాగే బనగానపల్లి పట్టణము గ్రీనరీస్ ఉండాలనే ఉద్దేశంతో బనగానపల్లి పట్టణంలో తొట్లు ఏర్పాటు చేసి చెట్లు పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అవి కుండీలు ఎందుకు పెట్టిందంటే రాబోయే కాలంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి ఆ వేర్లు పోయి ఈ ఇబ్బందికరం అవుతాయనే ఉద్దేశంతో ఆ కుండీలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేగాని మరే విషయం కాదు. ఈ కుండీలు ఇవన్నీ గ్రీనరీస్గా ఉండాలా, బనగానపల్లి పట్టణం బాగుండాలనే ఉద్దేశంతో చేసిందే తప్ప ఇది చేయడం వలన బీసీ కుటుంబానికి ఏమన్నా ఆదాయం వస్తుంది మీరే ప్రజలు గమనించాలి. ఈ యొక్క రాబోయే కాలంలో ఈ ప్లాస్టిక్ నిర్మూలనకైతేనేమి, ఈ చెట్లు పెంచే కార్యక్రమాలకైతేనేమి ప్రజలందరూ కూడా సహకరించాలని, అందరం కూడా సహకరించి ఈ బనగానపల్లి పట్టణాన్ని నందనవనంగా చేసుకుందామని తెలియజేస్తూ జై తెలుగుదేశం, జై బీసీ జయ.